రామాపురంలో ఓ చిత్రం జరిగింది. కథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. ఆ గ్రామం పేరు రామాపురం. చక్కటి చల్లటి వాతావరణం, అందమైన వీధులు. ఓ పక్క అతిపెద్ద రామాలయం, మరో పక్క ఇంకా పెద్ద శివాలయం. ఊరికి కొంచెం దూరాన బొడ్డుగారి దిబ్బ దాటాక పొలాల్లో మధ్యగా వెలిసిన గ్రామదేవత పోలేరమ్మ గుడి. ఊరి చుట్టూరు పంట పొలాలు. ఆ పొలాలు ఆహ్లాదభరితంగా గుబురు గుబురుగా నిండు గర్భిణీలా ఊగుతూ ఉంటాయి వరి కంకులతో. ఇక పిచ్చుకలు, పావురాలు, చిరుకలు, కొంగలు, బాతులు, కోడిపుంజులు, కోడిపెట్టలు, కుక్కపిల్లలు, వీటన్నిటితో చెప్పనలవి కాని సందడి ఎప్పుడూ ఉంటుంది ఆ రామాపురం గ్రామంలో. ప్రతి వీధి చివర అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, రావి చెట్లు, మామిడి చెట్లు, ఇంకా వేప చెట్లు. ఇవన్నీ కాకుండా గ్రామంలో అందరి ఇళ్ల ముందర రకరకాల పూల చెట్లు. ఊరికి మధ్యలో కచేరీ చావడి. దానిని ఆనుకొని ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గర ఊర్లోకి వచ్చిన జనాలను తీసుకువెళ్ళే ఒకే ఒక బస్సు ఆగే స్థలం. అక్కడే గూడు రిక్షాబళ్ళు ఒక 10 వరకు అలా నిలబడి ఉంటాయి బేరాల కోసం. 2-3 గుర్రపు బళ్ళు, 1-2 డొక్కు ఆటోలు కూడా బేరాలు లేక అలా కళ్ళప్పగించి చూస్తూ ఉంటారు. ఊరి నిండా పశువులు, పశువుల కొట్టాలు, రైతులు, కూలి పనివాళ్లు గడ్డి మొప్పుల్ని మోసుకుంటూ అటూ ఇటూ తిరిగే హడావిళ్ళు. ఈశాన్యం మూలన తూర్పు వైపున అతిపెద్ద నీటి చెరువులు, అక్కడక్కడ నీటి ఊటబావులు, దూరంగా పెద్ద వంతెనతో పెద్ద కాలువ. ఏ పండుగ వచ్చినా ఊరంతా స్వర్గలోకం అయిపోతుంది. ఆ సరదాలు, సంబరాలు, కొత్త బట్టలు, కోలాహలాలు, పిల్లల ఆటలు, అమ్మలక్కల ఆనందాలు, ముసలివాళ్ల కబుర్లు, పిండి వంటల ఘుమఘుమలు. ఇక సంక్రాంతి పండుగ వస్తే చెప్పనవసరం లేదు. పండక్కు 15 రోజుల ముందు తర్వాత కూడా గ్రామం అంతా పరమానందభరితం అయిపోతూ ఉంటుంది. కాటికి కాలు చాపిన ముదుసలి వాళ్ళు కూడా అమ్మో 10 రోజుల్లో పండగ వచ్చేస్తుంది కదా, పండగ సరదాలన్నీ చూసి పండగ వెళ్ళాక తీరుబడిగా చేద్దాం అని చావును కూడా వాయిదా వేసుకుంటారన్నమాట. అంత ఆనందపడిపోతారు సంక్రాంతి పండగ అంటే ఆ గ్రామంలో. ఆ గ్రామం పేరు రామాపురం. మర్చిపోలేదు కదా మీరంతా. సరే, కథలోకి వెళ్దాం మరి. ఇంతవరకు చెప్పుకున్నదంతా ఇప్పటి విషయం కాదండి బాబు. ఇదంతా ఓ 10 సంవత్సరాల క్రితం విషయం అండి బాబు. ఓ 5-6 సంవత్సరాల క్రితం కూడా అంత కాకపోయినా ఓ మాదిరిగా కళకళలాడుతూ ఉండేవి గ్రామాలు. గతం గతః. ఆ గతకాలంలో నుంచి, ఆ మధురమైన ఆనంద సవ్వడిలోంచి నెమ్మదిగా ప్రస్తుతంలోకి వచ్చేద్దాం. అంటే ప్రస్తుత లోకంలో. అదే రామాపురం గ్రామంలో ప్రస్తుతం జరుగుతున్న కథ వింటున్నామన్నమాట. ఇప్పుడు రామాపురం గ్రామం కాదు, రూపురేఖలు మారిపోయి బుల్లి టౌన్లా మారిపోతూ గతకాల సాంప్రదాయాలకు, అందాలకు, ఆనందాలకు అలా అలా దూరమైపోతూ ఉన్నదన్నమాట. అదిగదిగో ఆ కనిపిస్తుంది చూడండి, లావుపాటి కర్ర స్తంభాలతో, పెద్ద పెద్ద మెట్లతో రోడ్డుకు అటువైపున కనిపిస్తోంది చూడండి. ఆ వాడపల్లి పెంకుల ఇల్లే సూర్యకాంతమ్మ గారిది. సూర్యకాంతమ్మ గారి మనవళ్ళు, మనవరాళ్ళు సంక్రాంతి పండగకు వచ్చారు. దూర ప్రాంతంలో టౌన్ల నుంచి, సిటీల నుంచి, ముఖ్యంగా అమెరికా నుండి సూర్యకాంతమ్మ గారి 3వ మనవడు రాంపండు 6 ఏళ్ల తర్వాత మొదటిగా 2 రోజుల క్రితమే వచ్చాడు. అమెరికా కుర్రవాళ్ళకి ప్రతి సంవత్సరం రావడానికి కుదరదు కదా, అందుకనే ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం రాలేకపోయాడు. అయితే అతను వచ్చింది మాత్రం అందరితో పండుగ ఆనందంగా గడపడానికి, సరదాగా ఆడుకోవడానికి, షికార్లు తిరగడానికి అని కాకుండా సంవత్సరం నుండి కోమారో కొట్టుమిట్టాడుతున్న తన నానమ్మను చూడాలి అన్న ప్రేమతో వచ్చాడు. రాంపండు ఇప్పుడిప్పుడే పెళ్ళిడుకు అడుగుపెట్టిన కుర్రాడు, మంచి బుద్ధివంతుడు. సంక్రాంతి పండుగ ఆ రోజే. సంక్రాంతి పండుగ రోజు తెల్లవారి నుండి వీధిలో కోలాహలం మొదలైపోయింది.
కాస్త వెలుగు రాబోతూ ఉండగా హరిదాసు వస్తున్న హడావిడి ప్రారంభమైంది. రాంపండు నానమ్మ పక్కలోనే పక్కగా మంచం మీద కూర్చొని ఉన్నాడు. శ్రీమతి రమారమణ గోవిందో హరి, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అంటూ హరిదాసు వీధిలో నుండి పాట పాడుకుంటూ వెళ్తున్నాడు. నానమ్మ చూడవే, అడిగోనే హరిదాసు ఎంతో అందంగా తయారై వెళ్తున్నాడో చూడు. మెడలో దండ, చేతిలో చిడతలు, నెత్తిమీద రంగురంగుల కలశ పాత్ర, ప్రతి గుమ్మం దగ్గర కూర్చుంటూ కలశ పాత్రతో బియ్యం డబ్బులు కూడా వేయించుకుంటున్నాడు. అబ్బా చూడవే నానమ్మ అంటూ ఆమెకు హరిదాసును చూపించే ప్రయత్నం చేశాడు మనవడు రాంపండు. అబ్బా, సూర్యకాంతమ్మ గారు కొంచెం కూడా అర్థం చేసుకుని వినే స్థితిలో లేరు. మరో 5 నిమిషాలు గడిచాక, అమ్మ తల్లి, లక్ష్మక్క, సుబ్బాయమ్మక్క, పడిపోతున్నానమ్మోయి, పప్పుదాతలో పడిపోతున్నానమ్మోయి. కొమ్మదాసరి వీధిలో హడావిడి చేస్తూ వెళ్తున్నాడు. అబ్బా చూడవే, అడుగునే మన కొమ్మదాసరి వచ్చేశాడు. నెత్తిన కుచ్చు టోపీతో, చేతిలో చిన్న జోకతో వచ్చేశాడు. మన వీధి పిల్లలంతా అతని చుట్టూనే తిరుగుతున్నారు చూడవే. నాన్నమ్మ కళ్ళు తెరిచే ఉన్నాయి, అయినా నవ్వవు, మాట్లాడవు, గిల్లినా కదరవు. చీమ కుట్టినా నీకు తెలీదు. ఏమిటే నాన్నమ్మ నీకు ఈ పరిస్థితి? డాక్టరు ఇది కోమా స్థితి అన్నాడు. అయితే మాత్రం రాక చాలా సంవత్సరాల తర్వాత అమెరికా నుండి వచ్చిన ఈ మానవుడి కోసం ఒక్క మాట మాట్లాడలేవా? సరే, ఎన్నాళ్ళు ఇలా పడి ఉంటావు అంటూ తన నాన్నమ్మ సూర్యకాంతమ్మ గారిని కదిలించి ఆ విశేషాలు చూపించాలని తెగ ప్రయత్నం చేస్తున్నాడు రాంపండు. ఇంకాసేపటికి హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర, జంగందేవర పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ శంఖం ఊదుకుంటూ వీధిలో వెళ్తున్నాడు. ఇలా చూడవే, అడుగో జంగందేవర, మన ఊరి వాడే సుబ్బయ్యదేవర. నా చిన్నప్పుడు వాళ్ళ అబ్బాయి నేను కలిసి చదువుకున్నాం కూడా. భలే భలే మేకప్, చేతిలో పెద్ద గంట మూతతో సూపర్గా ఉన్నాడు. ఈ కిటికీ దగ్గర నీకు ఈ ప్రత్యేక మంత్రం వేసి ఈ పండగ పూట వచ్చే వీళ్ళందరినీ నువ్వు కళ్ళారా గతంలోలాగే చూసి ఆనందించేరా, తెగ సంతోషపడేలా, నీ మనస్సు ఆనందంతో గతంలోలాగే ఊగిపోయేలా ఏర్పాటు చేశాను కదా. చూడవే నాన్నమ్మ, అందరూ వచ్చేశారు. కొంచెం నవ్వవే, ఒక్క మాట మాట్లాడవే. రాంపండు శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. తన నాన్నమ్మను కోమా నుంచి లేపి మంచం మీద కూర్చోబెట్టి ఆ సంక్రాంతి విశేషాలన్నీ చూపించాలని తెగ ఆరాటపడుతూ ప్రయత్నిస్తున్నాడు. అయినా కొంచెం ఫలితం కూడా కనిపించడం లేదు. మరి కాసేపు గడిచాక అమ్మ పలుకు జగదమ్మ పలుకు, అమ్మ పలుకు గుడ్లో చిలకమ్మ పలుకు, గోదాట్లో చేపమ్మ పలుకు, అమ్మ పలుకు జగదాంబ పలుకు అనుకుంటూ హడావిడి చేసుకుంటూ బుడబక్కల వేషధారి రంగురంగుల బట్టలు ధరించి తన చేతి ఢమరకంతో పెద్ద శబ్దం చేసుకుంటూ వెళ్తున్నాడు ఆ వీధి గుండా. అమ్మయ్య, మన బుడబక్కల నరసయ్య, ఇతను కూడా వచ్చేశాడు. పెద్ద తలపాగా, భయంకరమైన మూతి మీసాలు, ఢమరుకం. అమ్మో, చొక్కా మీద చొక్కా, దానిమీద ఇంకో చొక్కా, దానిమీద మరో చొక్కా. ఎన్ని బట్టలు వేసేసుకున్నాడో. నీ పాత చీర ఇచ్చేస్తాను, మొలకు చుట్టుకుంటాడు. ఊరంతా సల్లడి. నానమ్మ కొంచెం చూసి నవ్వవే. నానమ్మ, ఊరంతా సంక్రాంతి సందడి, ఆనందం. పిల్లల సరదా ఆటలు, పెద్దల కొత్త బట్టలు, అమ్మలక్కల ముగ్గుల హడావిడులు, ప్రతి ఇంట్లో ఆడబడుచుల నోములు. నోచే సరదా హడావిడిలు. అబ్బా, నీకు ఇవన్నీ చాలా ఇష్టం కదా. పోనీ మాట్లాడకపోయినా పర్వాలేదు, ఒక చిన్ని బుల్లి నవ్వు. చూడవే, అటు చూసి నవ్వు. అవిగో ఈ కిటికీలోంచి చూస్తే నీకు మొత్తం అంతా కనిపిస్తుంది. మన కుటుంబ సభ్యులందరితో రాత్రి మాట్లాడి నువ్వు ఇదంతా చూడాలని, నీకు ఆనందం కలగాలని నీకు ఇక్కడ మంచం వేసి ఏర్పాటు చేయించాను. అదిగదిగో ఇంకా ఆ పైన చూడు,
ఎన్నెన్ని రంగుల గాలిపటాలో. నాకు చిన్నప్పుడు నువ్వే గాలిపటం తయారు చేసి ఇచ్చావు. నాకు జ్ఞాపకం ఉందిలే మరి. నీకు జ్ఞాపకం ఉందా లేదా? ఇలా ఇలా రాంపండు శతవిధాలా కాదు, సహస్ర శతవిధాలా ప్రయత్నించినా గెలవలేకపోతున్నాడు. ఆ ఇంటిలోని మిగిలిన సభ్యులందరూ రాంపండు చేష్టల్ని చిత్రంగా చూస్తూ, వాళ్ళు ముసిముసిగా నవ్వుకుంటూ ఇంట్లోకి బయటికి అటు ఇటు వాళ్ళ పనిలో వాళ్ళు తిరుగుతున్నారు. అంతలో బోరా ఊదుకుంటూ గంగిరెద్దుల నరసయ్య తన అనుచరులతో హడావిడి చేస్తూ వచ్చాడు. ప్రతి ఇంటి ముందు రకరకాల విన్యాసాలు చేస్తుంది ఆ గంగిరెద్దు. కొంతమంది పాత బట్టలు ఇస్తున్నారు. అదంతా ఆ కిటికీలోంచి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు. తల్లి సౌభాగ్యలహరి, నీకు 12 మంది పిల్లలు పుడతారు. అమ్మ, ఒకడు కలెక్టర్ అయ్యారు, రెండోవాడు సినీ యాక్టరు, మూడోవాడు ప్రధానమంత్రి, మిగిలిన అందరూ రాజులు, రారాజులు, తారాజువ్వలు. అమ్మ, అమ్మాయి, మా గోవిందమ్మ, నీ కొడుక్కి బెంగళూరులో ఉద్యోగం వస్తుందమ్మా. నేను వచ్చినప్పుడు వచ్చే ఏడు బంగారపు గొలుసు పెట్టాలమ్మా, సరేనా? అది గంగిరెద్దురవాని హడావుడి. చూడవే, గంగిరెద్దురవాడు నానమ్మ ఎంతో ముచ్చటగా బోరా ఊదుతూ తన ఎద్దుని ఆడిస్తున్నాడు. అది కూర్చొని దండం పెడుతూ చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ కొడుతుంది. నాన్నమ్మ, నువ్వు పైకి లెగకపోతే నేనిక్కడ ఉండను. మళ్ళీ ఇప్పుడే అమెరికా వెళ్ళిపోతాను. నీ గురించే పనిగట్టుకు వచ్చాను కదా. చూస్తావు కానీ చిన్న బుల్లి నవ్వు నవ్వవు, మాట్లాడవు. అరిగో, నక్కలవాడు కూడా వచ్చేశారు. ఇదిగో కోతిని ఆడించుకుంటూ మన ఊరు రాములమ్మ, ఇంకా మన ఊరి రామాలయం దగ్గర చెక్క భజన కూడా మొదలైపోయింది నాన్నమ్మ. నీకు ఈ పెద్ద కిటికీలో నుంచి చూస్తే అన్నీ బాగా కనిపిస్తాయి. అందరూ బాగా కనపడతారు. నువ్వు అసలు తల తిప్పవు, చిన్న నవ్వు నవ్వి చూడవు, బుల్లి మాట మాట్లాడవు. నాకు ఏడుపు వచ్చేస్తుందే నానమ్మ అంటూ రాంపండు చివరికి ఏడుపు ముఖం పెట్టాడు. కాసేపు బాధపడి తమాయించుకొని మళ్ళీ ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు. అదన్నమాట విషయం, నాకు అర్థమైందిలే. గబుక్కున నువ్వు మాట్లాడేసినా నవ్వేసినా ఆరోగ్యం కుదుటపడిందని, నువ్వు బాగానే ఉన్నావు అని, నేను నీ దగ్గర ఉండకుండా ఈరోజే అమెరికా వెళ్ళిపోతానని నువ్వు నవ్వకుండా నాటకమాడుతున్నావు కదా. అర్థమైంది నాన్నమ్మ, నిజమే కదా. ఛీ, నేను ఎంత గింజుకున్నా కొంచెం కూడా నీకు నా మీద అభిమానం లేదా? అమ్మో అమ్మో, మన ఇంట్లో వండకపోయినా ఊరంతా పిండి వంటల సువాసన అదిరిపోతుందే. నాన్నమ్మ, సున్నుండలు, అరిసెలు, జంతికలు, బొబ్బట్లు, గారెలు, బూరెలు, పులిహోర, దద్దోజనం, కజ్జికాయలు, అబ్బా ఎంత సువాసన వస్తున్నాయో ఊరంతా. అవన్నీ నీకు బాగా ఇష్టం కదా. నువ్వే కదా అవన్నీ చేసి మా అందరికీ పెట్టేదానివి అంటూ రాంపండు చాలా బాధపడుతూ నాన్నమ్మ కాళ్ళు నొక్కుతూ తలకు మందు రాస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. నీరసంగా, నిస్సత్తువుగా, తర్వాత ఏం చెయ్యాలో అర్థం కాక. కాసేపటికి వీధిలో నుండి అప్పుడే రాంపండు తండ్రి శంకరయ్య వచ్చాడు. ఒరే రాంపండు, ఎందుకురా మీ నాన్నమ్మను అలా బాధపెడతావు? కోమాలో ఏడాది నుండి అది కొట్టుకుంటోంది. కాకినాడలో పెద్ద డాక్టర్ గారు ఇక ఇంటి దగ్గరే ఉంచండి అన్నాడు కదా. అందుకనే మురళీ డాక్టర్ గారి చేతిలో పెట్టి రోజు జాగ్రత్తగా చూస్తున్నాం. మన మురళీ డాక్టర్ గారు ఇన్నాళ్ళు జాగ్రత్తగా చూస్తున్నారు. ఆయన ఈరోజు ఏమన్నాడు నీకు తెలుసు కదా. ఈ రాత్రికి కానీ రేపు రాత్రికి కానీ అది బాల్చి తన్నేయడం ఖాయమని చెప్పారు కదా. నువ్వు విన్నావు కదా. మా అమ్మ ఈ పండగ రోజుల్లో చచ్చిపోతే చాలా మంచిదని నేను చూస్తున్నానురా. స్వర్గం హాయిగా చేరిపోతుంది. 90 ఏళ్ళు బతికింది. చాలా పుణ్యాత్మురాలురా. ఇక మీదట బ్రతకడం ఇక చాలా కష్టమని నాకు అనిపిస్తోందిరా. అయినా అన్ని ఏళ్ళు మనం బతకలేం. అదే ఆవిడ చేసుకున్న పుణ్యం. అదృష్టవంతురాలు. ఇక ఆశ లేదురా, నీ పని చూసుకో అంటూ రాంపండి తండ్రి శంకరయ్య తన నాన్నమ్మను చూసి బాధపడుతున్న తన కొడుకుని సముదాయిస్తూ ఓదారుస్తున్నట్లు మాట్లాడాడు. అదేంటి నాన్న, నా ప్రయత్నం నన్ను చేయనియి. ఎంత డాక్టర్ అయితే మాత్రం ప్రాణం పోయగలడు, కానీ ప్రాణం పోయే సమయం ఖచ్చితంగా చెప్పలేడు. కోమాలో 15 ఏళ్ళు ఉన్నవాళ్ళు బతికి బట్టకట్టారని చాలా కథలు విన్నాం కదా, చదివాం కదా. నువ్వు ఆశ ఎందుకు వదులుకున్నావు? నాకైతే నాన్నమ్మ ఖచ్చితంగా బతికి బట్ట కడుతుందన్న ఆశ ఉంది.
90 సంవత్సరాలు మాత్రమే నాన్నమ్మ బతకాలని రాసిపెట్టి ఉందా నాన్న? 100 సంవత్సరాలు బ్రతకచ్చు కదా అన్నాడు రాంపండు తన తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. శంకరయ్య పకపక నవ్వేశాడు. కొడుకు రాంపండును పిచ్చివాడిని చూసినట్లు చూశాడు. నీ ముఖం ఈ సంక్రాంతి సంబరాలని దానికి చూపిస్తే బతికేస్తుంది అంటావా? అలా ప్రాణం పోసేయగలవా? ఇలాగైతే ఈ పెద్ద పెద్ద హాస్పిటల్స్ డాక్టర్లు ఎందుకురా? ఇప్పుడు ఈ విధిలో తిరుగుతున్న వేషగాళ్ళందరూ వీళ్ళంతా చాలా సంవత్సరాల నుండి వాళ్ల పండగ వేషాల్లో ఆదరణ కోల్పోయి వేరువేరు వృత్తుల్లో పడిపోయారు. రాంపండు పాపం 6 ఏళ్లుగా వీళ్ళెవరూ మన ఊర్లో కనపడలేదు. సరే, ఈ ప్రాచీన సంప్రదాయాలన్నీ కుష్కాకి అయిపోతున్నాయని మీ నాన్నమ్మ తెగ బాధపడిపోతూ ఉండేది ఈ 6 ఏళ్ల నుండి. ఊరందరినీ పిలిచి కూర్చోబెట్టి వాళ్ళందరికీ చెప్పి బెంగపడిపోతున్నట్లు అయిపోతూ ఉండేది. మేమంతా సర్ది చెప్పేవాళ్ళం. వచ్చే సంవత్సరం అందరూ వస్తారులే, నువ్వు లేచి భోజనం చెయ్యి అంటూ ఉండేవాళ్ళం. మాయమాటలు చెప్పేవాళ్ళం. ఇంకో సంవత్సరం అలాగే ఆశగా రోజు లెక్క పెట్టుకుంటూ గడిపేది. మళ్లీ సంవత్సరం ఊరంతా ఏ సరదా లేకుండా నిరాశగా నిస్పృహగా ఉండేది. అప్పుడు కూడా వస్తారులే అని ఆశపెట్టి మప్పిపెట్టి మళ్ళీ అలాగే చెప్పేవాళ్ళం. మేము చెప్పేదంతా అబద్ధమని, ఇక ఆ సంక్రాంతి సంబరాలు మాయం అయిపోయాయని, ఆ ఆనందాలు ఇక ఉండవని, బతుకంతా ఇలా ఏ సరదా సంతోషం లేకుండా గడపాలి అని మనస్సులో ఊహించేసుకొని అలా మా ఎవరితో మాట్లాడకుండా ఆలోచిస్తూ బెంగపెట్టుకుంటూ మూగదానిలా ఉండిపోయేది. ఎన్ని సంవత్సరాలు అలా బెంగపెట్టుకుని తిండి మానేసి ఇలా అయిపోయిందిరా. రోజులు మారుతున్నాయి. చాలా సంప్రదాయాలు పోయాయి. చాలా సరదాలు, సంబరాలు, సంతోషాలు. ఇక మనం వాటిని మర్చిపోవాలి అని ధైర్యంగా ఉండమని చెబుతూ ఉండేవాళ్ళం. అయినా వెళ్ళలేదు, వినేది కాదు. చీకటి గదిలో కూర్చొని ఏడుస్తూ ఉండేది. దాంతో ఇలా తయారైందిరా సంవత్సరం నుండి. సరే, నువ్వు ఇన్ని సంవత్సరాలు రాలేకపోయినా ఈ సంవత్సరం నువ్వు మమ్మల్ని అందరినీ, ముఖ్యంగా నాన్నమ్మని చూడ్డానికి అమెరికా నుండి కుదరకపోయినా వచ్చేసావు. నాన్నమ్మను బ్రతికిస్తాను అని ఫోన్లోనే నాతో పందెం కట్టి ఇక్కడికి వచ్చాక చుట్టుపక్కల ఊర్లన్నీ తిరిగి ఈ వేషగాళ్ళందరినీ కూడగట్టి పోగేసి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఆశ చూపి వాళ్ళ చేత మరిచిపోయిన వేషాలని మళ్ళీ కట్టించి నీ దగ్గర డబ్బులు 50,000 ఖర్చు పెట్టి వాళ్ళందరికీ 2-3 నెలలకు సరిపడా జీతాలు కూడా ఇచ్చేసి వాళ్లలో ఉత్సాహం నింపి మన ఊరిని ఎప్పుడూ లేనిది ఈ సంవత్సరం సంక్రాంతి కళతో, శోభతో, సంతోషాలతో, ఆనందాలతో ఇదిగో ఇలా నింపేశావు. మేము కూడా ఈ ఆనందాలు, సరదాలు, సంబరాలు చూసి 6 ఏళ్ళు అయిపోయింది. మాకు కూడా ఇప్పుడు చాలా ఆనందంగా, సరదాగా ఉందిరా. సరే, ఇదంతా చూసి మన కుటుంబంలో అందరూ ఆనందిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. దీంతోనే మీ నాన్నమ్మ బ్రతికేస్తుంది అనుకోవడం, ఇదంతా చూసి ప్రాణం వచ్చేసి ఎగిరి గంతులేస్తుంది అనుకోవడం నీ పిచ్చి, నీ వెర్రి, నీ అనవసరపు వృధా ప్రయాస ప్రయత్నం. 6 ఏళ్ల నుంచి మానేసిన భోగిమంటలు కూడా పెద్ద ఖర్చు పెట్టి వేయించావు. గటికుడివే. సరే, నీ పిచ్చి నీది. నేనెందుకు వద్దనాలి అని ఊరుకున్నాను. మా అమ్మ బతికితే నాకు సంతోషమే, మహా సంతోషం. కానీ బ్రతకదురా. ఇదిగో నేను బయటకు వెళ్తున్నాను. ఆ ముసలావిడ ప్రాణం పోతే చేయవలసిన ఏర్పాట్ల గురించి ముందుగానే కొంతమందికి చెప్పి వాళ్ళను పిలిచిన వెంటనే రమ్మని సిద్ధం చేసి ఉంచారుగా. అసలే పండగ రోజులు, అనుమానాలు ఎక్కువ, ఎవరూ రారు. నీకు పూర్తిగా అర్థమైందనుకుంటాను. సరే, ఇక నేను వెళ్తున్నాను. నువ్వు ఇంటి దగ్గరే ఉండు. మీ నాన్నమ్మకు ఏం జరిగినా నాకు మన పాలేరు రమణ చేత కబురు పెట్టు. నేను మోసేవాళ్లను తీసుకురావాలిగా. వచ్చేటప్పుడు వాళ్ళని వెంటబెట్టుకుని వస్తాను. చెప్పాను కదా, పండగ రోజులు, బ్రతిమాలితే గాని రారు అంటూ బయటకు వెళ్ళిపోయాడు రాంపండు తండ్రి శంకరయ్య. అయితే ఇంకా బయటకు వెళ్ళలేదు. ఆ మంచం దగ్గర ఉంటూ ఉండగానే వెనుదిరిగి వీధిలోకి వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉండగానే ఒక చెయ్యి తన చేతిని గట్టిగా పట్టుకున్నట్లు అనిపించింది. ఆశ్చర్యపోయాడు శంకరయ్య. ఒరే అడ్డగాడిదా, ఆగరా, ఎక్కడికెళ్తున్నావు? నా శవాన్ని మోయడానికి మనుషుల్ని తీసుకురావడానికా? నేనింకా చావన్రా అన్నట్టు ఒక శబ్దం వినపడింది శంకరయ్యకు. ఆ కంఠం, శబ్దం తన తల్లిదే, సూర్యకాంతమ్మది. ఆశ్చర్యంతో గిల్లి చూసుకున్నాడు. నిజమే, అబద్ధం కాదు. ఆగిపోయాడు శంకరయ్య. నాన్నోయ్. నాన్నమ్మ లేచి కూర్చుంది. మహదానందంతో ఎగిరి గంతేసినట్లు తండ్రికి చెప్పాడు
రాంపండు. అంతేకాదు ఆనందంగా తన్మయత్వంలో గట్టిగా అరిచాడు. మాట్లాడేస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉంది చూడు నాన్న. మళ్ళీ గట్టిగా కేకలు పెట్టినట్లు అరిచేశాడు రాంపండు. ఎగిరి గంతులు కూడా వేశాడు. కుటుంబ సభ్యులందరూ పోగు పడిపోయారు ఆ గదిలోకి. రోడ్డు మీద తర్వాత వెళ్దువు గాని ఇలా రా బండమొహం వెధవా. అది మంచం మీద తనంత తానే లేచి కూర్చున్న సూర్యకాంతమ్మ గారి కంఠం. తల్లి పిలుపుకు ఆశ్చర్యపోయాడు మళ్ళీ శంకరయ్య. గబాన్న వెనుదిరిగి తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా నువ్వేనా? బక్కెట్టు సంతావు అనుకున్నానే, ఇదేంటి విచిత్రంగా లేచి కూర్చున్నావు? ఇది మాయా మంత్రమా అంటూ ఆశ్చర్యపోయాడు శంకరయ్య. చీ నోర్ముయ్యరా చింతపిక్కల కళ్ళ వెధవా. కావాలంటే మళ్ళీ గిళ్ళు చూసుకో తిక్క వెధవా. అసలు నువ్వేం చేశావు? బస్తాలు టాబ్లెట్లు మింగించావు. సూది మీద సూదులు లారీడు సూదులు పొడిపించావు. ఒకరా ఇద్దరా 70 మంది డాక్టర్లకు చూపించావు. లక్షలు ఖర్చు పెట్టావు. ఎంత కోమాలో ఉన్నా నాకు అన్నీ తెలుస్తున్నాయిరా. కానీ నేను బతకాలంటే ఏం కావాలో ఒక్కసారైనా మనసు పెట్టి ఆలోచించావా? బొడ్డు వెధవా. నా అమెరికా మనవడు రాంపండు ఏం చేశాడు? బాగా ఆలోచించి నాకు నువ్వు చేయిస్తున్న వైద్యం సరైంది కాదు అని గ్రహించి నాకు కావలసిన మానసిక వైద్యం చేసి నాకు ప్రాణం పోశాడురా. ఉండరా ఉండు. ఆ రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మల సందళ్ళు, అమ్మలక్కల పేరంటాలు, అబ్బో ఓ పక్క కర్రసాములు, ఈ పక్క గారడివాళ్ళు. అమ్మో నా ఊరికి మళ్ళీ ప్రాణం వచ్చేసింది. కళకళ్ళాడిపోతోంది. ఇదన్నమాట రామాపురం అంటే. ఈ కర్ర సాయంతో, నా మనవడి సాయంతో ఒక్కసారి భోగి మంటల దగ్గరకు వెళ్ళి అట్లాగే ఊరంతా తిరిగి సమ్మరమంతా చూస్తానురా. అన్నీ చూసి వస్తాను. నీ పని చూసుకోరా చిల్లర వెదవా దద్దమ్మ గాడిద అనుకుంటూ మనవడితో సరదాగా బయటకు వెళ్ళిపోయింది. సంవత్సరం పాటు మంచం మీద కోమాలో ఉండి ఇప్పుడే లేచిన 90 ఏళ్ల సూర్యకాంతమ్మ గారు. అంతే ఆమె కొడుకు శంకరయ్యకు ఈ పరిస్థితి అర్థం కాకముందే అదే మంచం మీద వెళ్ళకిలా పడిపోయి తను కోమా స్థితిలోకి వెళ్ళిపోయినట్లు అయిపోయాడు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెనుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.